ఇరాన్ తన అమ్ముల పొదిలో ఉన్న మిసైళ్లను ఒక్కొక్కటిగా కూడా బయటికి తీసుకొస్తూ ఉంది. ఇరాన్ అంటేనే మిసైల్ పవర్. రీసెంట్‌గా సెజ్జిల్ అనే డాన్సింగ్ మిసైల్‌ని బయటికి తీసుకొచ్చింది. ఏంటి డాన్సింగ్ మిసైల్? ఎలా పనిచేస్తుంది? దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. సెజ్జిల్ అనేది ఒక మిస్సైల్ అనమాట. అది ఇరాన్ చేతిలో ఉన్న ఒక దారుణమైన మిస్సైల్. ఈ ఇజ్రాయిల్ దగ్గర మనకు ఎప్పుడు చూస్తున్నాం ఐరన్ డోమ్, ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అంటే చాలా ఒక సాఫిస్టికేటెడ్, ఒక అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఈ ఐరన్ డోమ్కి కౌంటర్ చేయడానికి ఇరాన్ తయారు చేసి తనకు తాను తయారు చేసిన మిసైలే ఈ సెజ్జిల్ మిసైల్. ఇదేంటంటే దీన్ని డాన్సింగ్ మిసైల్ అంటారు. ఇదేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది ఉండదండి. మాన్యువరబిలిటీ అంటారన్నమాట, ట్రాజెక్టరీ. అదేంటంటే అంతరిక్షంలో ప్రవేశించి అది వచ్చే రూటు డ్యాన్స్ చేసుకుంటూ వస్తుందన్నమాట. చాలా జిగ్జాగ్గా ర్యాండమైజేషన్. దాని రూట్ని కనిపెట్టి దాన్ని కౌంటర్ చేయడం ఎదురు శత్రు దేశానికి కుదరదు. ఏ టార్గెట్ పెట్టింది అనేది కూడా తెలియదు అనమాట. ఇది 1 టన్ను ఒక పేలోడు, అంటే పేలుడు పదార్థమే 1 టన్ను ఉంటుందండి దాని దగ్గర. అంతటి సుదీర్ఘమైన మిసైల్ అది. చాలా బాలిస్టిక్ మిసైల్, అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్. 2000 నుంచి 2500 కిలోమీటర్లు అది వెళ్తుంది. అంటే ఈ యొక్క గల్ఫ్లోని ఏ దేశాన్ని అనేది కొట్టగలిగిద్ది అనమాట. ముఖ్యంగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది ఈ సెజిల్ మిసైల్. ఇది మ్యాక్ 23 స్పీడ్ అని తెలుస్తుంది. మ్యాక్ 23 అంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ స్పీడ్తో కలిగిన మిసైల్ అనమాట వరల్డ్లోనే. అంటే కొంతమంది ఏమంటారంటే మ్యాక్ 5 అంటారు. కానీ నిన్న అది ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించిన వేగాన్ని చూస్తే, ఐరన్ డోమ్ ఫెయిల్ అయిన విధానాన్ని చూస్తే అది మ్యాక్ 15 కంటే ఎక్కువ ఉంది. అంటే గంటకి 17,000 కిలోమీటర్ల స్పీడ్తో అది వెళ్తుందని తెలుస్తుంది. అంటే ఇంకా ఇరాన్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటిదనమాట. తిరుగులేని అస్త్రాన్ని ఈ యుద్ధానికి 17వ రోజున అది ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రయోగించడం జరిగింది. ఇది సెంట్రల్ టెల్ అవీవ్లో, జెరూసలేం దగ్గరలో ఒకటి సెంట్రల్ టెల్ అవీవ్ని అది సర్వనాశనం చేసినట్టు తెలుస్తుంది. ఒక బిల్డింగ్ అయితే, ఒక హై స్టోర్ బిల్డింగ్ని అది కొడుతుంటే వెంటనే 200 మంది దాకా చనిపోయారు అన్నట్టు. కానీ విజువల్స్ వస్తున్నాయి. దాన్ని ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేయలేదు, ఇంజూర్డ్ అయ్యారని తెలుస్తుంది. కానీ సెజిల్ మిసైల్ మాత్రం ఇజ్రాయెల్ని తాకినట్టు తెలుస్తుంది. ఇది అమ్ముల పొదిలో ఉన్న ఒక మిసైల్. ఇంకా ఇలాంటి మిసైల్ మా దగ్గర చాలా ఉన్నాయి అని ఇరాన్ చెప్తుంది. అంటే ఏంటి, ఇరాన్ దగ్గర ఇలాంటి మిసైల్ చాలా ఉన్నాయి. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి అక్కడ వస్తుంది. అంటే ఇరాన్ ఇలాంటి మిలిటరీ సామర్థ్యాన్ని గత కొన్ని డికేడ్స్గా, దశాబ్దాలుగా తయారు చేసుకుంది అనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు అమెరికా చేతులు ఒకటే ఒక ఆయుధం ఏంటంటే ఈ యొక్క సెజిల్ మిసైల్ లాంటివి, ఖుర్రం షాహర్ 4 ఇంకా సయ్యద్ లాంటి మిసైల్ని ఎక్కడ తయారు చేస్తున్నారో వాటి స్టోరేజ్ ఉన్న వాటిని అటాక్ చేయాలి. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే జాగ్రోస్, అల్బర్జన్ మౌంటైన్స్ కింద ఆ యొక్క మిలిటరీ ఈ మిసైల్స్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు తెలుస్తుంది, స్టోరేజ్. కాబట్టి సీక్రెట్ మిసైల్ సెంటర్స్ని కొట్టడం, ఈ సిటీస్ని కొట్టడం అమెరికాకి వీలు అవ్వడం లేదు. మరి సెజిల్ అంటే ఇంకా ఎన్ని మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తారో మనం చూడాలి.